హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో కూరగాడు నేను వచ్చేసి హైదరాబాద్ అయితే పోతున్నాము. హైదరాబాద్ ఎందుకు పోతున్నాము అంటే ఒక 4-5 పనులు అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సామాన్లు తీసుకునే ఉందో సిద్దిపేటలో ఎక్కడ దొరుకుతారో మొత్తం సర్చ్ చేసి సాలించుకున్నాము. అవి తీసుకొని హైదరాబాద్ అయితే పోతున్నాము. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి ఏంటిదంటే ఒక అన్న మన సబ్స్క్రైబరే, ఆ అన్న వాళ్ళు వచ్చేసి షాప్ అయితే ఓపెన్ చేసిరట. షాప్ని ఒకసారి విజిట్ చేయండి అన్నాడు. అది మాకు కూడా యూజ్ అయ్యేటట్టున్నది. ఏం షాప్ అంటే మన ఇట్లా కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ అన్నిటిని వుడ్తో తయారు చేస్తారు. నేను కూడా ఇప్పటివరకు అవే చూసిన, కాకపోతే వాళ్ళు అల్యూమినియంతో తయారు చేపిస్తారట. సో అది ఓపెన్ చేసినాం, ఒకసారి రండి విజిట్ కానీ అని అంటారు. నా రూమ్లో మీరు చూసిరు కావచ్చు, సెల్ఫ్లు మొత్తం ఓపెనే ఉంటాయి, అన్న రూమ్లో కూడా గట్టినే ఉంటాయి. సో అవిటి వేపిద్దామన్న పర్పస్లో చూసడానికి అయితే పోతున్నాము. ఒకవేళ అవి బాగుంటే మా ఇంట్లో వేపిస్తాం. అంతేకాకుండా దాంతో పాటుగా ఈ 4-5 పనులు అని చెప్పిన కదా, అవన్నీ విజిట్ అయితే చేసేది ఉంది. మాకు ఒక డిఫరెంట్ ఐటమ్ కావాలి, అది ఏడ దొరుకుతలేదు. యూఎస్ఏలో ఉన్నది కానీ అది 6,000 చెప్తుర్రు. అది ఏంది ఏం కదా అని చెప్పేసి మేము చాలా ఒక వీడియో వస్తుంది చూడండి, ఒక స్పెషల్ ఐటమ్ అది. సో అన్నీ మొత్తం కవర్ చేసుకొని ఈరోజు వస్తాం. హైదరాబాద్ అవుతున్నాం, గజ్వేల్ దాకా వచ్చినాం, సగం దూరం వచ్చినాము. సో లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. చూద్దాం అక్కడ పోయినాక వెట్టునే ఏం కదా అని చూస్తే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. వ్లాగ్స్ వస్తలేమని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తారు. సో పనిలో పని ఒక వ్లాగ్ కూడా షూట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము. సో ఇప్పుడు లెట్స్ గో టు హైదరాబాద్. పోయి హైదరాబాద్ అందాలను అయితే మీకు చూపిస్తాం. బ్రేక్ మధ్యలో ఆయన నిద్రొచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఏం తినలేదంటే ఆయన తింటా అంటే ఇక్కడ తినట, ఏదైనా హోటల్లో తింటాడట. ఈ హోటల్ రెస్టారెంట్, ఈ హోటల్ కదా, రెస్టారెంట్లో తింటున్నాడు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని చాయ్ అయితే అయినాము. సో ఇప్పుడు మన జర్నీ వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 90 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. అవుటర్ అయితే ఎక్కాలి, చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసి అవుతుంది. ఫటాఫట్ వెళ్ళిపోయాం. ఈ కార్లు బాగా అంటే బాగా కనబడుతున్నాయి, మన XUV 700 కార్లు. దాంట్లో అంతగానో ఫీచర్స్ ఏమున్నాయేమో అర్థమవుతుంది కానీ ఏడ చూసినా ఈడు తిన్న 2 ఉన్నాయి. ఇదోటి ఇది అది 500 XUV 700 కార్లు అయితే పిచ్చి పిచ్చి కనబడుతున్నాయి. దాంట్లో ఏమంతగానో ఫీచర్స్ యాడ్ చేసిండే ఏం కదా అని అర్థమవుతుంది. మొత్తం అవే కొత్త కార్లు అన్నీ. రైల్ సేఫ్టీ గురించి బాగా వచ్చింది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఏమో ఉన్న సేఫ్టీకి 4-5 కొనుక్కోవాలి. చాలా సరిపెట్టుకుంటా, గిడ పెట్టుకుంటా బొమ్మలు 200 కూడా దొరుకుతుంది అమెజాన్ గవే. గదే నేను కూడా గిడ పెట్టుకుందాం అంటున్నా. ఆల్రెడీ ఒక తార్ కొన్నా, ఒక ఫార్చునర్ కొన్నా, అన్ని కొన్నా ఉన్నాయి. అదే అది బీస్ట్ ఎన్ను అవి స్కార్పియో ఎన్ను బాగా కనబడుతున్నాయి. ఏడ చూసినా అవే ఉన్నాయి. సేఫ్టీకి ఇచ్చింది 5 స్టార్. ఒక ప్లేస్ లో కంకుల గురించి అయితే ఆయన కూరగప్పు 2 మంచి కంకులు తీసుకురా. కుంకు దగ్గర ఆయన ఫస్ట్ ఆయన దగ్గర ఏమైందంటే కంకులు ఎక్కువ లేవు కుంకు దగ్గర తెలంగాణ 3 కంకులు తీసుకున్నాం, ఎంజాయ్ చేసుకుంటాం. మా వాళ్ళు దానా అంటారు అని చెప్పేసి కంకులు అయితే తీసుకున్నాము. కంకులు తిని కూడా పోతున్నాం. మేము లోకల్కి ఎంటర్ అవుదాం అనుకున్నాం కానీ మళ్ళీ మ్యాప్ పెట్టి చూస్తే లోకల్కి కాదు, అవుటర్ ఎక్కాలి. అవుటర్ మీద మస్తు దూరం పోవాలి, దగ్గర వండర్లా దాకా పోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ORR అయితే ఎక్కుతున్నాం, అవుటర్ రింగ్ రోడ్. చాలా పనులు ఉన్నాయని చెప్పినా కదా. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే నేను ఒక షాప్ చెప్పినా కదా అన్న వాళ్ళది, అక్కడికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అలా చూద్దాం, మొత్తం ఎంక్వైరీ చేద్దాం. ఆ తర్వాత మనకు కావాల్సిన సామాన్ల దగ్గరికి అయితే పోదాము. ఇప్పుడు మేమున్న లొకేషన్ నుంచి వెళ్ళి అన్న వాళ్ళ షాప్ వచ్చేసి 17 కిలోమీటర్స్ అవుతుంది, 17 మినిట్స్ డిస్టెన్స్ అవుతుంది, 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో పోతున్నాము, పోయి ఫస్ట్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత ఫ్రీ అయిపోతాం, ఎక్కడికి పోయినా సరైన లంచ్ చేసి అలా వేరే దిక్కు పోదాం. మొత్తానికి అయితే షాప్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు పోయి అన్న వాళ్ళని అయితే కలుద్దాం. చలో, ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అన్న వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. మన స్టూడియో దగ్గర దాకా వచ్చి మరి షాప్ గురించి చెప్పారు. ఇటు ఒకటి పెట్టినాం, రారి ఎక్స్ప్లోర్ చేయరని చెప్పేసి. సో షాప్ దగ్గరికి వచ్చి
ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీరు బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే నేను అల్యూమినియం అని చెప్పిన కదా, స్టీల్ అల్యూమినియం అని చెప్పేసి రాగా కన్ఫ్యూజన్ ఉండే, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఏంటిది అల్యూమినియం కదా, మేము స్టీల్ అనుకుంటున్నాం ఇప్పటిదాకా. సో ఆల్రెడీ తయారు చేసిన డెమోలు మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్లో కూడా ఉన్నాయి, అవి చూపిద్దా అన్న ఒకసారి. ఇది వచ్చేసి బెడ్రూమ్లో ఇది స్లైడింగ్ సార్. ఓకే, ఇది స్లైడింగ్, ఇది మొత్తం అల్యూమినియంతోనే మనం తయారు చేయడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ మోడల్ అన్నట్టు. నా రూమ్లో మీరు చూసిరు కావచ్చు, చాలా ఇంటి దగ్గర సెల్ఫ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి కదా, ఒకవేళ వీలైతే దానికి చేపిద్దామని అనుకుంటున్నాము. సో ఈ అల్యూమినియం బాగుంటే దీన్నే చేపిద్దాం. దీనికి మీరు గ్యారంటీ వారంటీ ఏమైనా ఉంటుందా? దీనికి మనం 10 years మనం గ్యారంటీ ఇస్తాం, లైఫ్ లాంగ్ గ్యారంటీ. ఇది ఖరాబ్ కాదు, లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది. ఓకే ఓకే. వుడ్ చెదలు వచ్చి అదొకటే ఖరాబ్ అవుతాయి, ఇవి ఏముండదు. ఇది చెదలు రాదు, టెర్మినేట్ మన బొద్దింకలు రావు, స్మెల్ రాదు. ఓకే ఓకే. యూజింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మేము ఆగిందే బెటర్ అన్నట్టు, వుడ్తో చేపిద్దాం అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో. సో అల్యూమినియం చూసిన తర్వాత వీటితోనే చేపిస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. డిజైన్ మంచిగా ఉంది వీడిది, షైనింగ్ కూడా బాగుంటుంది. అదే ఎట్లా అన్న ఎట్లా తీసుకుంటారు ఇవి ఒకవేళ చేపిస్తే? స్క్వేర్ ఫీట్. సో దీంట్లో మనకు నార్మల్గా వుడెన్ కబోర్డ్స్ చేపిస్తే స్టూడియోలో మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు, ఎట్లయితే ఇట్లా స్లైడర్స్ ఉంటాయో సేమ్ అట్లా డ్రావర్స్ లాగా దీనికి కూడా ఉన్నాయి. ఇగో మొత్తం స్టీల్లే ఇవి, మొత్తం అల్యూమినియం సారీ స్టీల్ అని మాకు అదే వస్తుంది. సో అల్యూమినియంతో ఈ విధంగా తయారు చేస్తారు. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు, మీరు వచ్చి చెప్పిన తర్వాతనే మాకు తెలిసింది ఇట్లా అల్యూమినియంతో కబోర్డ్స్ తయారు చేస్తారు అదే అని చెప్పేసి. అల్యూమినియం మోల్డింగ్ కబోర్డ్స్. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆడియన్స్ కూడా తెలుస్తుంది ఇట్లా కూడా ఉంటాయా అని చెప్పేసి. ఇదేంటి? ఇవి ఒకవేళ డోర్లు కావాలనుకుంటే ఇట్లా మనం డోర్లు ఈ విధంగా. ఓకే ఓకే. ఇది కూడా మొత్తం అల్యూమినియందే, బాగున్నాయి డిజైన్. దీన్ని ప్రొఫైల్ లైటింగ్ అంటారు. ఓకే, లోపల మన లైటింగ్ బెడ్రూమ్లో మనకి ఎక్కడైనా కావాలనుకున్నప్పుడు ఇట్లా ప్రొఫైల్ లైటింగ్ పెట్టుకోవచ్చు. కబోర్డ్లో కూడా కావాలంటే మనం పైన ఈ లైటింగ్ కోసం ప్రొఫైల్ లైట్ పెట్టచ్చు. ఓకే ఓకే ఓకే, మంచి. ఇప్పుడు మా సెల్ఫ్లది కదా, ఇప్పుడు మా యాడ్ చేయగలుగుతారా? అది చేస్తారా? చేపిద్దాం. ఇది వచ్చేసి మాడ్యులర్ కిచెన్స్ అంటారు కదా, సేమ్ ఆ మోడల్ ఉన్నది. పైన మనకు సామాన్లు పెట్టుకోనికి ఇక్కడ ఓపెన్ ఇవి ఉన్నది. ఈ ప్లేస్లో చిమ్నీ వస్తుంది, ఈ ప్లేస్లో మనకు కిచెన్ సామాన్లు ఇక్కడ వస్తుంది. ఇదంతా మనకు సేమ్ నార్మల్ కిచెన్ ఎట్లుంటుందో అట్నే మన డ్రావర్స్ లాగా ఇది వరకు ఓపెన్ చేసి పెట్టినా మీకు అన్ని సామాన్లు స్పూన్స్ అవోటి ఒకటి పెట్టుకోనికి ఇవి కూడా ఉన్నాయి. ఈ ప్లేట్స్ వేసుకోవడానికి అంటే సేమ్ టు సేమ్ మనకు వుడ్తో ఎట్లా తయారు చేస్తారో అట్లే సేమ్ యాజ్ స్టేజ్ వస్తుంది. కాకపోతే అదేమో వుడ్, ఇదేమో అల్యూమినియం. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మా ఇంట్లో పెట్టించిన ఒకవేళ ఏమైనా ఖరాబ్ అయింది అనుకో 10 years మేమే చేసిస్తాం. 10 years దాకా మీరే 10 years ఫ్రీ సర్వీస్. ఓకే ఓకే. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గ్లాస్, డైమండ్ గ్లాస్ అంటారు దీన్ని. మనం ఇలా గ్లాస్ పెట్టుకోవచ్చు, పోస్టెడ్ గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. అది మనం మెయింటెనెన్స్ చేయలేమని అనుకుంటే టైల్స్ వేసుకోవచ్చు, గ్రానైట్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే దానికి మన ఇష్టం, అది మన ఇష్టం, మన ఇష్టం. మీతో పెట్టించుకుంటే దానికి చార్జ్ చేస్తారు, దీనికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం. ఇది లైటింగ్, గ్రానైట్ మాత్రం మస్తు ఉంది. సేమ్ ఈ జూనికి ఎట్లా అనిపిస్తుంది అంటే మన కబోర్డ్స్తో తయారై మన వుడ్తో తయారైపిస్తే ఎట్లుంటుందో కబోర్డ్స్ దానికన్నా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫోటోలు పంపించిండు అన్న, కానీ దాంట్లో అంతగానం ఏర్పడలేదు. లైవ్లో చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇది క్రాకర్ యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్రాకర్ యూనిట్. ఓకే. సేమ్ ప్రొఫైల్ లైటింగ్ అన్నీ వచ్చినాయి దీంట్లో వచ్చేసి చాలా రకాల కలర్స్ ఉంటాయి. ఏదైనా మీరు కబోర్డ్లు సెలెక్షన్ చేసుకున్నప్పుడు షేడ్స్ కూడా ఉంటాయి, ఇట్లా ఈ షేడ్స్ ఉంటాయి. ఇంకా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేయించుకోవచ్చు, మీకు నచ్చిన కలర్స్. ఓకే ఓకే. ఇవి గ్లోజీ, ఇవి మంచిగా ఉన్నాయి. ఇవి మ్యాట్ ఫినిషింగ్. ఓకే. ఇది మొత్తం గ్లోజీ. సేమ్ అన్న దాని లెక్క అన్నట్టు మన వుడ్ మీద ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అట్నే ఆప్షన్స్ ఉన్నాయి మంచి మంచి. ఇవేమో కానీ ఈ కలర్స్ అయితే టెక్స్చర్ మస్తు ఉన్నాయి. ఇవి మనకు టైల్స్లా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇదంతా తీసుకొని ఇన్స్టాల్ చేయించుకుంటాం. ఇన్ కేస్ మాకు ఇది తీసేబుద్ధి అయింది అనుకోండి, మీకు ఇస్తే మీరు రిటర్న్ తీసుకుంటాం. రిటర్న్ తీసుకుంటాం, మీకు 50% అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేస్తాము. ఇంకోటి దీంట్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ మనకు ఒక 10 years తర్వాత బోర్ కొట్టి మనకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ దీని మీద స్ప్రే చేయించుకుంటే మీకు నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇప్పుడు ఒక 5 years తర్వాత ఈ కలర్ అసలు నచ్చలేదు, నచ్చకపోతే మీరు మనం డీకో చేయించుకోవచ్చు. ఇంకా అది కూడా కాదు అని అంటే మీరు తీసుకొని పోయి బయట ఎక్కడైనా బిగించుకోవచ్చు, బాక్సులు చేస్తే బిగించుకోవచ్చు. అంటే నార్మల్ సెల్ఫ్ లా కాకుండా బాక్స్ తయారు చేస్తే మనం ఇదే యూనిట్ తీసుకుపోయి అక్కడ కూడా బిగించేయచ్చు. ఓకే ఓకే. అంటే కలర్ చేంజింగ్ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి అన్నట్టు. ఒక 2-3 years తర్వాత 5-6 years తర్వాత ఒకవేళ మనం
మొత్తం చేంజ్ చేయాలి బెడ్రూమ్ డిజైన్ కానీ అన్నీ అనుకుంటే అవిటిని కూడా చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి అప్పంచెలు బాగా కనబడుతున్నాయి ఇవి. ఇప్పుడు కిచెన్లో పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఇట్లా మ్యాచింగ్. ఓకే, ఫస్ట్ మనం అలా సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ వస్తే ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఇదే కాబట్టి మెటీరియల్ మనకు అక్కడ పెట్టినాక కూడా ఇదే మెటీరియల్ కనబడుతుంది. ఇట్లా ఏర్పడుతున్నారు కెమెరాలా ఈ కలర్ పెడితే ఇట్లా వస్తుంది డిజైన్ అనేది అట్లా పెట్టన్నది ఇట్లా మనం అలా కంప్యూటర్లో ఎడిట్ చేసింది ఈ లైవ్లో చూసుకోవచ్చు. 3D డిజైన్. ఇది ఒకటి ఆప్షన్ చాలా బాగుంది. ఇది మనం కావాల్సిన కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దీనిలో పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం మన రూమ్లో ఫిక్స్ చేయించుకోవచ్చు. మేము స్టూడియోలో 4 లక్షలు పెట్టి ఇంటీరియర్ వర్క్ మొత్తం చేయించినాం, కానీ పూజ యూనిట్ ఇట్లా ఎక్కడి కూడా చేపిస్తే బాగుంటుండే. మంచి ఇది మొత్తం స్టీలేనా? మొత్తం అల్యూమినియం. అల్యూమినియం సారీ మొత్తం అల్యూమినియమే. వీటిని మనం ప్రొఫైల్ డోర్స్ అంటారు వీటిని. ఓకే, అల్యూమినియం మస్తు ఉంది. ఇలా లైటే అన్న ఒకసారి చేసాం. ఓకే ఓకే ఓకే, మస్తు ఉంది. ఇటువంటిది అయితే ఖచ్చితంగా కూడా చేపిస్తాం. మా ఇంట్లో కాకుండా స్టూడియోలో కానీ చేపిస్తాం ఖచ్చితంగా. చాలా బాగుంది. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మీదేనా? ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ మీరు తీసుకురనుకో, ఏదైనా సైట్ తీసుకురనుకో, ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ చేసిస్తారు వాళ్ళకు? మనకి ఇది వచ్చేసి 20 ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే 15 నుంచి 20 రోజులలో మనం కంప్లీట్ చేసిస్తాము. అదే మన వుడ్ వర్క్ అయితే మనకి ఇంచుమించు నెల 10 రోజులు. ఇంకోటి అది వచ్చి మనకు ఇంటి దగ్గర వచ్చి చేస్తాం కాబట్టి దుమ్ము అవుతుంది. ఇది మొత్తం 80% ఫ్యాక్టరీలోనే తయారైపోతుంది. అంటే మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడే తయారు చేస్తాం. మొత్తం ఇక్కడే రెడీ అయిపోతాయి. మనకి ఇంకా ఇంటి దగ్గర దుమ్ము ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, ఒకవేళ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఈ స్టీల్ అల్యూమినియంకి సంబంధించిన కబోర్డ్స్ చేయించుకోవాలన్నా సరే, ఏదైనా ఇంకేదైనా ఎక్విప్మెంట్ చేయించుకోవాలన్నా సరే, పూజ యూనిట్ కావచ్చు, మాడ్యులర్ కిచెన్స్ చేయించుకోవాలంటే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను డిస్ప్లే పైన ఇస్తాను. ఎవరెవరినో కాంటాక్ట్ అయ్యేవాళ్ళు అన్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి వీడియో కూడా షూట్ చేస్తున్నాము. అన్ననైతే కాంటాక్ట్ గారి, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కాంటాక్ట్ గారి వీళ్ళు రిప్లై ఇస్తారు. మీకు ఓకే అనిపిస్తే మీరు కూడా మీ సైడ్ వీళ్ళకి ఇచ్చినట్లయితే మంచిగా బుక్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే మన వుడ్ దానికంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ ఇండియా కింద అవి వర్క్ చేసుకోవడం. ఓకే ఓకే, అవి ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. ఇది ఆల్రెడీ ఒక సైట్ కోసం షూరాక్ అయితే తయారు చేస్తారు. వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంటారు అంటే దీని మీద కూర్చున్నా ఏం కాదట. పర్ఫెక్ట్ ఉంది. బందోబస్తు నా వెయిట్ మొత్తం ఆపింది. వుడ్ అయితే కొద్దిగా అటు ఇటు అవుతుందేమో అని భయం అవుతుంది, కానీ అల్యూమినియంది కదా బందోబస్తు వస్తుంది. మొత్తం మెటీరియల్ అంతా మీదే, మొత్తం ఎవ్రీథింగ్. ఓకే, బాగుంది అన్న. డిస్ప్లే స్టార్టింగ్ లో చూపెట్టారు కదా మీరు, అవే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా? మనం చేసిన సైట్లు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మనం సైట్ కూడా వచ్చి విజిట్ చేసి దగ్గరనేనా? దగ్గరనే. ఓకే, అన్న వాళ్ళు ఏదో సైట్ కూడా మొత్తం రెడీ చేసారట, అది కూడా మీకు క్లారిటీగా చేసి చూపిస్తా, షూట్ చేసి. సో అక్కడికైతే వెళ్దాం పారండి. ఈ కబోర్డ్స్ అనే కాదు, వీటితో పాటుగా ల్యాడర్స్ కూడా సెల్ చేస్తారు. ఒకవేళ ల్యాడర్స్ ఎవరికైనా కావాలన్నా సరే డిస్ప్లే మీద అన్న వాళ్ళ నెంబర్ అయితే ఇస్తా, ఆ నెంబర్ని కాంటాక్ట్ గారి. మనకు బయట దొరికే కంపెనీ ఏవైతే ఉంటాయో వీటికంటే కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి, మనలో తయారు చేస్తారు కాబట్టి. సో వీటి గురించి అయినా సరే, కబోర్డ్స్ గురించి అయినా సరే, మీకు ఏ ఎంక్వైరీ ఉన్నా సరే కాంటాక్ట్ అయితే గారి. అన్న ఇప్పుడు మీరు యాజ్ అ సబ్స్క్రైబర్లా పిలిచి నేను వచ్చిన, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసి మీకు ఒకవేళ కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారా? 100% మన తరపున ఏదో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి డిస్కౌంట్ మేము ఇస్తాం. సరే సరే, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయితే గారి. ఏదైనా సైట్ ఉన్నా కానీ, అండ్ మన వీడియోని ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు మీరు రిలేటివ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ కూడా చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అక్కడ ఉన్న ఏసీపీ షీట్లు ఇవి ఈ షీట్లన్నా ఏసీపీ షీట్లు ఇవన్నీ సెక్షన్ అంటే ఈ షీట్లను యూజ్ చేసి రెడీ చేస్తారు అవన్నీ కబోర్డ్స్. స్టాక్ కూడా మంచిగా ఉంది నాకు తెలిసి. సైట్ తయారు కానీ కూడా మీకు టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్ చేస్తున్నారు. వర్కర్స్ కూడా మస్తు మంది ఉన్నారు. అన్న వాళ్ళు వర్క్ చేసిన ఒక సైట్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు. ఇక్కడ మీరు చూడండి, ఇదైతే మీకు కనిపిస్తుంది, దీని ఏమంటారు అన్న? షూరాక్ అంటే ఇది వుడ్ అల్యూమినియం మీరే కామెంట్ చేయరు. చూడనికి సేమ్ వుడెన్ లెక్కనే ఉంది, కాకపోతే బాక్స్ అవుతుంది మొత్తం అల్యూమినియమే. దీనిపైన ఎక్కినా కానీ ఏం కాదు, లెక్కండి సరే. సేమ్ దాని లెక్కనే ఉందన్న. ఇగో ఈ సేమ్ చూడనికి ఎట్లుంది తెలుసా, వుడెన్ దాని లెక్కనే ఉన్నది. సో ఇంకా లోపల కూడా కబోర్డ్స్ వేసారట, అవి కూడా చూద్దాం మరి. ఈ ఫినిషింగ్ మీరు చూడండి, ఇది నేను చూసి కూడా వుడ్తో చేసిందేమో అని అనుకున్నా, కాకపోతే ఇది కూడా అల్యూమినియందే. ఇది మొత్తం ఏదైతే ఉందో ప్యానల్ ఇదంతా కూడా అల్యూమినియందే, ఆర్చ్. సో ఇంకా బెడ్రూమ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనము అక్కడ షాప్లో ఏవైతే చూసినామో అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ టీవీ యూనిట్ చూడండి, ఇది మొత్తం కూడా అల్యూమినియంతో చేసిందే. అండ్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ ఏదైతే ఉందో
అది మొత్తం అల్యూమినియం సెటప్ చూపిస్తారండి. ఇది మాత్రం మస్తు ఉంది లుక్. వీటికి ఎన్ని రోజులు అయినా కానీ లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఇక వుడ్ అయితేనేమో మనకు వాటర్ పడితే అది వస్తుందేమో, చెదలు వస్తుందేమో అని భయం ఉంటుంది. దీనికి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇక దీని మీద కూడా ఇంకా డిజైన్ పెట్టుకోవచ్చు, కస్టమర్ చాయిస్ అది. ఓకే ఓకే. దీని మీద స్టిప్ వస్తుంది, అది కూడా వాళ్ళ చాయిస్. మొత్తం కప్బోర్డ్సే వేయించుకుంటే ఎక్కువ అవుతాయేమో అన్న ఆలోచనలో కూడా మీరు ఉండకండి. అట్లనే ఎందుకు చెప్తున్నా అంటే లోపల మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసి సెల్ఫ్లే, నార్మల్గా మన ఇండ్లలో ఉండే సెల్ఫ్లే. వీటిని వీటితో మొత్తం ప్యాక్ చేసి వాటర్ లెక్క తయారు చేస్తున్నట్టు మొత్తం క్లోజ్. మా ఇంట్లో కూడా ఇట్నే ఉంది సేమ్, సెల్ఫ్లోనే ఆ సెల్ఫ్లను ప్యాక్ చేసి అది చేయాలి. ఇది కిచెన్ పార్ట్. ఈ సైడ్లో పైన మీరు చూడవచ్చు, పైన చూసినా సరే కింద ఏవైతే ఈ కప్బోర్డ్స్ ఇవి ఏవైతే ఉన్నాయి మాడ్యులర్ కిచెన్ ఇవన్నీ మొత్తం కూడా స్టీల్తో చేసినాయి. ఐరన్ సారీ అల్యూమినియంతో చేసిన. నాకు అల్యూమినియం స్టీల్లో మొత్తం కన్ఫ్యూజ్ అవుతా ఉంది. కొంతమంది వుడ్ని ఇప్పుడు మనకు అవాయిడ్ చేసేసి ఈ అల్యూమినియం దాన్ని కన్సిడర్ చేస్తారు కదన్న. ఇప్పుడు దాంట్లో మీరు ఏమేమి గ్యారంటీ వారంటీ లెక్కిస్తారు? ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, టెర్మైట్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్, కలర్ కూడా గ్యారంటీ. షేడింగ్ అసలు ఎప్పటికీ షేడ్ కాదు. మనం కావాలనుకుంటే మాత్రం మార్చుకోవచ్చు. ఓకే, అదొకటి బెస్ట్ థింగ్ అనిపించింది నాకు. మా ఒకవేళ మళ్ళీ రీపెయింట్ చేసుకో, ఇప్పుడు వైట్ కలర్ ఉంది, ఆయన కొన్ని రోజుల తర్వాత నాకు వైట్ నచ్చలేదు, వేరే కలర్ కావాలంటే ఆ వేరే కలర్ కూడా దీని మీద మనం పెయింట్ చేయించుకోవచ్చు అంటున్నాను. చేయించుకోవచ్చు, అది మంచిగా ఉంది మనకి. ఇంక ఇది ఎప్పటికి కూడా ఖరాబ్ అనేది కాదు. మనం 10 years మనమే ఫ్రీ సర్వీస్ చేసిస్తున్నాం. మీరే 10 years మనకి ఏదైనా సర్వీస్ కావాలన్నా మనం చేసిస్తాం. ఓకే. సో ఎవరైనా కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం అన్న వాళ్ళ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తా, లొకేషన్ కి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అన్న వాళ్ళని కాంటాక్ట్ అయితే కండి. ఒకవేళ మేము ఆన్లైన్లో నమ్మం, ఆఫ్లైన్లో షాప్ విజిట్ చేసి మరి మేము చూస్తాం అనుకుంటే ఇది తిరుమల నగర్ బిఎన్ రెడ్డి. ఓకే. సార్ కాంప్లెక్స్ రోడ్ ఇది. ఇది వచ్చేసి బిఎన్ రెడ్డిలో ఉంటుంది. ఓకే. మీకు అడ్రస్ కావాలన్నా సరే, ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా సరే, డౌట్స్ ఉన్నా సరే, ఏ ఎంక్వైరీ ఉన్నా సరే మీరు మొహమాట పడకుండా డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అన్న వాళ్ళే ఉంటారు, లిఫ్ట్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా దాన్ని క్లారిఫై అయితే చేస్తారు. ఫస్ట్ కాంటాక్ట్ అయితే చూడండి ఖచ్చితంగా. అన్న వాళ్ళ షాప్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే బేగం బజార్ అయితే వెళ్తున్నాము. బేగం బజార్లో కూడా చాలా ఐటమ్స్ తీసుకునేది అయితే ఉంది. పోయే ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాము. మేము తిరుగుకుంటా ఏ ఏరియాకి వచ్చినామో మాకు అర్థమైతలేదు. గూగుల్ మ్యాప్ తీసుకొచ్చింది. వీడియో ఎడు దిక్కు చూసినా కానీ సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఘోరంగా ఇరుకపోయింది. ఇవాళకి ఇప్పుడే క్లియర్ అయింది, జస్ట్ ఒక 2 minutes ముందు. ఇంకా రెడ్డే ఉన్నది మ్యాప్. ఏడుకు వచ్చిన అసలు ఏం ఏరియారా? ఈ రోడ్డు జర ఫ్రీ ఉన్నది. ఇంతకుముందు ఎట్లుండే, ఏమైంది నాకు ఎట్లుండే బిల్డింగ్ కాదా? అదే మ్యూజియం, హాస్పిటల్ అట్రా అది. ఉస్మానియా హాస్పిటల్, జనరల్ హాస్పిటల్. అచ్చం ఉస్మానియా హాస్పిటల్. ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది, ఇలా కూడా ఉన్నది, కాకపోతే తక్కువ. మరీ అంత లేదు. నాకు ఎట్లుండే ఇది ఏడికి వచ్చినాం, ఎటు పోతుంది రూట్ ఏం అర్థమైతలేదు. మొత్తం పిచ్చిగా ఉంది ట్రాఫిక్. ఈయనే గిట్టుందండి. ఇంకా బేగం బజార్ ఎట్లుందో కొంచెం ట్రాఫిక్. ఎటు చూడు బండ్లు, గదిగా నా ఎక్కుంటావు కనబడుతుంది. కనిపించా ఘోరంగా ట్రాఫిక్. కార్ ఒక దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ పోతున్నాము. ఎట్లకైనా పోతున్నాము మాకే అర్థమైతే సందులకైనా పోతున్నాము. ఇప్పుడు బయట పడ్డాం. ఆ బండి సందులో నేను కూడా పడితేనే అలా. ఇవాళ దాకా బ్యాగ్ ఇస్కరంగా చూసిరు కదా. హోలీకి సంబంధించిన వీడియో షూట్ చేయండి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు అయితే చేస్తారు. ఆ స్టాష్కి కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకున్నాము. అన్నీ కూడా మన కార్ దాకా ఎత్తుకరావాలంటే ఇబ్బంది అయితే అని ఏం చేసినామంటే ట్రాన్స్పోర్ట్ లేపించేసినాము. అవి వచ్చిన తర్వాత ఒక వీడియో షూట్ చేసి మేము చాలా పెడతాం. కొన్ని సామాన్లు ట్రాన్స్పోర్ట్లు అయితే ఖరాబ్ అయ్యేటి నేను తీసుకొచ్చిన అవి అనుకునే ఘోరంగా బరువున్నాయి అవి. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే కోటికి వెళ్తున్నాము. అక్కడ కొన్ని లైట్స్ పర్చేజ్ చేసేది ఉంది. సో ఆ లైట్స్ తీసుకొని ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరుతాం. కానీ తినాలి, మేము ఏం తినలే పొద్దున్న నుంచేలే. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. హాయ్ సబ్స్క్రైబర్ నట్టు. ఓకే ఎక్కడ? ఓకే కార్తీక్ బ్రో అంట సబ్స్క్రైబర్. ఈ ట్రాఫిక్ పాడు కానీ ట్రాఫిక్ ఏందో ఏమో.
మేము అక్కడ నుంచి అంటే హోలీ సామాన్లు తీసుకొని ఇక్కడిది రానీకి మాకు అర్ధగంట చూపెట్టింది. 2 గంటలు అవుతుంది మాకు ఆడికి రాని, ఇంకా కూడా రీచ్ కాలేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది అలా. వీళ్ళంతా ఇటు పోదామని వెళ్ళిరు ఏమో. క్యాంపర్ అయితే మంచిగా కనబడ ఎట్లుంటే ఎంత ట్రాఫిక్ ఉన్నది ఇంకా అని ముంగట దాకా కనబడుతుంది, ఇలా కనబడతలేదు. ఇలా దిగేసినట్టున్నది. అరియర్ కార్ ఒక్కటే కనబడుతుంది ఇలా. లైట్స్ అవసరం నేను చెప్పినా కదా, లైట్స్ పర్చేజ్ చేయడానికి షాప్కి అయితే వచ్చినాము. మనం తీసుకుని ఈ లైట్లు నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్, ఈ 2 లైట్స్ దూరంగా వస్తున్నాయి కదా. గోల్డ్ కలర్ ఏమో మొత్తం బండిలు తీసుకున్నాము. వైట్ కలర్ వచ్చేసి 20 మీటర్లు తీసుకున్నాం అది బండి పాండారా పాండాకు బండికి తేడా వెళ్తాయి వీళ్ళకు. తర్వాత తిన్నామని చెప్పేసి పుట్టుగా నుంచి అది ఎండినాము. లాస్ట్ వస్తే ఒక దగ్గర దోశలు తీసుకుంటున్నాం. రాత్రికి బయట పన్నెండు అయినట్టున్నది. మళ్ళీ బయట పోతే అన్ని బంద్ ఉంటాయి. అనుకుంటున్న దోశ తిని కొంచెం చల్లబడిపోతాం. నైట్ ఇంటికి వచ్చేసరికి 1 అయితే అయింది. ఫుల్ ట్రాఫిక్ ఉండే. ట్రాఫిక్లకి బయటకు రానికే 3 hours అయితే టైం పట్టింది. మొత్తానికి మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకునేది మనమైతే ఇంటికి వచ్చేసినాము. సో ఇది ఈరోజు వ్లాగ్ గైస్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.